సో దిస్ ఈస్ వైండింగ్ అప్. వైండింగ్ అప్ అంటే ఏంటంటే క్లోజ్ చేయటం కంపెనీని. ఓకే. సో వైండింగ్ అప్ మీన్స్ క్లోజింగ్ ఆఫ్ ఏ కంపెనీ. మనం నిజ జీవితంలో కంపెనీ అనే పదం చాలాసార్లు వింటున్నాం కదా. ఏంటి? ఆ, రకరకాల బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్? చెప్పండి, ఏమేమి టైప్లు బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి? ఎన్ని రకాల బిజినెస్ ఆర్గనైజేషన్స్ చూస్తున్నాం మనం? ఎస్. సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, పార్ట్నర్షిప్, కోఆపరేటివ్ సొసైటీ, జాయింట్ హిందూ ఫ్యామిలీ, కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇతర రకరకాలుగా ఉంది. కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినాక దాన్ని చివరిలో మూసివేయడాన్ని వైండింగ్ అప్ అంట. వైండింగ్ అప్ మీన్స్ క్లోజర్. ఓకే, క్లోజ్ చేయటం. ఓకే. సి, ఇవి క్లోజ్ చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. దేర్ విల్ బి డిఫరెంట్ రీజన్స్. అట్లనే క్లోజ్ చేయటంలో కూడా రకరకాల టైప్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కంపల్సరీ వైండింగ్ అప్ చేయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో వాలంటరీ వైండింగ్ అప్ ఉంటుంది. సమ్ టైమ్స్ వైండింగ్ అప్ బై ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ అంటే స్పెషల్ కోర్ట్ అని. ట్రైబ్యునల్ అని చదవాలి దాన్ని. ఇట్ మీన్స్ స్పెషల్ కోర్ట్. ఈ రకరకాలుగా ఏ మోడ్లోనైనా సరే కంపెనీ ఎస్టాబ్లిష్ అయినాక దాన్ని క్లోజ్ చేసే పరిస్థితి రావచ్చు. ఓకేనా? సో వైండింగ్ అప్ లో రకరకాలు ఉంటాయని చెప్పాను కదా. వైండింగ్ అప్ బై ట్రైబ్యునల్, వైండింగ్ అప్ బై క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే ఎవరండి? వెరీ గుడ్. రుణదాతలు అంటే మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, అప్పు ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా మనం కంపెనీ అప్పు తీర్చే పరిస్థితి లేదు అంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి కంపెనీని క్లోజ్ చేయించే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఓకే. సో వైండింగ్ అప్ కెన్ బి వాలంటరీ వైండింగ్ అప్. వాలంటరీ వైండింగ్ అప్ అంటే కంపెనీ తనంతట తనే ముందుకు వచ్చి ఇక క్లోజ్ చేసుకుందాం అనుకుంటుంది. దట్ ఈస్ వాలంటరీ. వైండింగ్ అప్ బై ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ అంటే స్పెషల్ కోర్టు. ఓకే. సిఎల్టీ అంటాము, అంటే కంపెనీ లా ట్రైబ్యునల్. సిఎల్టీ అంటే దాని ద్వారా కూడా కంపెనీ క్లోజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. చూడండి, ఫస్ట్ ట్రైబ్యునల్ మోడ్స్. మోడ్స్ అంటే టైప్స్ ఆఫ్ వైండింగ్ అప్ చూద్దాము. ఇందులో మొదటిది వైండింగ్ అప్ అంటే క్లోజింగ్ అని చెప్పాను. క్లోజింగ్ లో మొదటిది టైపు వైండింగ్ అప్ బై ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ అంటే కోర్టు, స్పెషల్ కోర్టు. అది కంపెనీని క్లోజ్ చేయడానికి కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ ఉందండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను 2 వీలర్కే తీసుకున్నా. నేను 4 వీలర్ నడపచ్చండి? నడపకూడదు. ఒకవేళ పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, ఆ ఒరిజినల్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా? సిమిలర్లీ కంపెనీ ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశారు, కానీ ఆ ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశాలతో నడుస్తున్నది అనుకోండి, అది కోర్టుకు దృష్టికి వస్తే కంపెనీని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇట్ విల్ బికమ్ ఇల్లీగల్. అంటే న్యాయబద్ధమైంది కాదు, న్యాయబద్ధంగా కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను దీపావళి టపాసులు తయారు చేస్తానని చెప్పి లైసెన్స్ తీసుకొని ఒక కంపెనీని స్టార్ట్ చేశాను, ఒక సంస్థను. కానీ దీపావళి టపాసులు కాకుండా ఒరిజినల్ బాంబులు తయారు చేయడం, పిస్టల్లు, గన్స్, జనాలను చంపడానికి అవసరమైన ఒరిజినల్ బాంబులు తయారు చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటుందండి? సో అది కోర్టు దృష్టికి వస్తే, పోలీసుల దృష్టికి వస్తే నా మీద చట్టరీత్యా చర్యలు చేసుకుని క్లోజ్ చేస్తారు. సో సిమిలర్లీ కంపెనీకి ట్రైబ్యునల్ ద్వారా, అంటే ట్రైబ్యునల్ మీన్స్ స్పెషల్ కోర్టు, స్పెషల్ కోర్టు ద్వారా క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడితే దాన్ని వైండింగ్ అప్ బై ట్రైబ్యునల్ అంటాం. ఓకే. సో దానికి ప్రధానమైన కారణం ఏముంటుంది అంటే కంపెనీ ఈజ్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్. అంటే డెట్స్ అంటే ఏంటండి? అప్పులు. మనం అప్పు తీసుకున్నాం, కంపెనీ అప్పు తీసుకున్నది, కానీ అప్పు తిరిగి చెల్లించే పరిస్థితి లేదనుకోండి, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా, కొన్ని రోజులు చూస్తారు. కొన్ని రోజులు చూసి తర్వాత మనకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తారు. అటువంటప్పుడు కంపెనీ హ్యాస్ టు బి క్లోజ్డ్. సో క్లోజింగ్ ఆర్ వైండింగ్ అప్ బై ది ట్రైబ్యునల్ విల్ అకర్ వెన్ కంపెనీ ఈజ్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్. కంపెనీ తన యొక్క అప్పులను తీర్చే పరిస్థితి లేనప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు కంపెనీకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి కంపెనీని మూసేయిస్తారు. సో సెకండ్, కంపెనీ హ్యాజ్ యాక్టెడ్ అగైనెస్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ప్రజల ఆసక్తులకు వ్యతిరేకంగా కంపెనీ పనిచేస్తుంటే కంపెనీని క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రజల ఆసక్తి అంటే అక్కడ మనం ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాము, కొన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాము. ఆ వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలో ఏం చేస్తున్నాము అంటే బాగా ప్రభుత్వము నిర్దేశించిన దానికంటే ఎక్కువ పొల్యూషన్ చేస్తున్నాం. వీఆర్ పొల్యూటింగ్ ద ఎన్విరాన్మెంట్. దెన్ సంబడి విల్ కంప్లైంట్ టు ద గవర్నమెంట్.
అండ్ సంబడి విల్ కంప్లైంట్ టు ద కోర్ట్. మన ద్వారా వాతావరణ కాలుష్యం ఎక్కువైంది, ధ్వని కాలుష్యం ఎక్కువైంది, గాలి కాలుష్యం ఎక్కువైంది, నీటి కాలుష్యం ఎక్కువైంది, మేము అందరం బతకలేకపోతున్నాం ఇక్కడ అని చెప్పి కోర్టును ఆశ్రయించి మన కంపెనీకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారనుకోండి, ఇట్ హ్యాస్ టు బి క్లోజ్డ్. సో వెన్ ఏ కంపెనీ యాక్ట్స్ అగైనెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల ఆసక్తులకు వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నట్లయితే దెన్ కోర్ట్ విల్ ఇంటర్వ్యూన్, కోర్ట్ విల్ వైండ్ అప్ ద కంపెనీ. వైండింగ్ అప్ మీన్స్ క్లోజింగ్, సంస్థ కార్యకలాపాలు మొత్తం మూసివేయడాన్ని వైండింగ్ అప్ అంటాం, ఆ కంపెనీకి కొనసాగదు. ఓకే, సిమిలర్లీ దేర్ ఆర్ డిస్ప్యూట్స్. డిస్ప్యూట్స్ అంటే ఏంటండి? కొట్లాటలు. మేనేజ్మెంట్ లో కొట్లాటలు ఉన్నాయనుకోండి, కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లు మేనేజర్లకు వీళ్ళకి ఎవరికి పడట్లేదు, ఒకరికి పడట్లేదు, అటువంటిప్పుడు కంపెనీని రద్దు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సో కోర్టు మే గివ్ డైరెక్షన్ టు క్లోజ్ ది కంపెనీ, టు వైండ్ అప్ ది కంపెనీ. మేనేజ్మెంట్ లో ఉన్న వ్యక్తుల మధ్య సరిగ్గా పొసగక ఇబ్బందులు ఉండి కొట్లాటలు అవుతూ ఉంటే కంపెనీని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో వెన్ దేర్ ఆర్ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ, మేనేజ్మెంట్ ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, అలాంటి విషయాల్లో కొన్ని గొడవలు ఉన్నట్లయితే కంపెనీ హ్యాస్ టు బి క్లోజ్డ్ అండ్ ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్ బై ది ట్రైబ్యునల్. ఓకే, సో సిమిలర్లీ మీకు కంపెనీల చట్టం ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పానండి? 1956 లో ఫస్ట్ కంపెనీస్ యాక్ట్ ఏర్పాటు చేశారు. తర్వాత 2013లో మళ్ళొకసారి కంపెనీల చట్టం, కొత్త కంపెనీల చట్టం తెచ్చారు. గుర్తుపెట్టుకోండి, కంపెనీస్ యాక్ట్ వాజ్ ఒరిజినల్లీ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1956. అగైన్ లేటెస్ట్ కంపెనీస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ది ఇయర్ 2013. దాదాపు 12 years బ్యాక్ కొత్త కంపెనీ చట్టాన్ని తెచ్చారు. ఓకేనా? మన కంపెనీ ఈ కంపెనీల చట్టంలో పేర్కొన్న నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే, ఆ కంపెనీల చట్టంలో నూతన కంపెనీల చట్టం నిబంధనలను పాటించకపోతే కోర్టు విల్ ఆర్డర్ ఫర్ వైండింగ్. కోర్టు మన కంపెనీల చట్టంలో నిర్దేశించిన విధానాలను అనుసరించకపోతే మన కంపెనీని మూసివేయవలసిందిగా ఉత్తర్వులు ఇవ్వవచ్చు అండి. సో ఇన్ దట్ కేస్ ఆల్సో కంపెనీ హ్యాస్ టు బి బౌండ్. ఓకే, సో ఏమేమి కారణాలు చూసామండి? ఇఫ్ ఏ కంపెనీ ఈజ్ అనేబుల్ టు పే డెట్స్, ట్రైబ్యునల్ విల్ ఇష్యూ ఆర్డర్. ఇఫ్ దేర్ ఆర్ డిస్ప్యూట్స్ ఇన్ మేనేజ్మెంట్, దెన్ company has to be closed according to the directions of the tribunal. Similarly, when a company is acting against the public interests, then company has to be closed. Similarly, if the company is unable to follow the provisions of Companies Act 2013, then also company has to be closed. Okay, these are the main 4 reasons in which company law tribunal will pass orders to wind up the company. ఓకేనా? సో దీనికి చూడండి ప్రొసీజర్ చూడండి, దిస్ ఈస్ ది ప్రొసీజర్. ప్రొసీజర్ మీన్స్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ప్రాసెస్. దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. ఎవరంటే 1956 ఫస్ట్ టైం 1956, లేటెస్ట్ ది 2013. ఓకే, చూడండి ఎవరైనా సరే కోర్టులో they will be filing a petition in a National Company Law Tribunal, NCLT అంటాం. గుర్తుపెట్టుకోండి, కంపెనీల కోసం ప్రత్యేకమైన కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. దట్ కోర్ట్ ఈజ్ నోన్ యాజ్ NCLT, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. NCLT, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరికన్నా కంపెనీ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని అనిపిస్తే దే కెన్ ఫైల్ ఎ కేస్. అది పిటిషన్ స్వీకరిస్తుంది, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటుంది. ఓకే, NCLT స్టాండ్స్ ఫర్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఓకే, సో ఈ కంపెనీ తప్పు చేస్తున్నది అని భావించింది అనుకోండి, ఆ కోర్టు ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని నియమిస్తుంది. కంపెనీని క్లోజ్ చేసే ప్రాసెస్ అంతా చూడడానికి ఒక వ్యక్తి నియమిస్తుంది. ఇప్పుడు కాలేజీ మంచి చెడ్డలు చూడడానికి హూ ఇస్ దేర్? ప్రిన్సిపల్ ఇస్ దేర్. సో అట్లనే కంపెనీ క్లోజ్ చేయాలి అంటే ఒక వ్యక్తి అవసరం. ఉన్న పలంగా క్లోజ్ చేయడం అనేది సాధ్యం కాదు. సో దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్, రిమెంబర్ దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ లిక్విడేటర్. లిక్విడేటర్ అంటామండి. కంపెనీ క్లోజ్ చేసే అంశాలను పూర్తిగా పరిశీలిస్తారు. అతను ఏం చేస్తారండి? కంపెనీకి సంబంధించిన ఆస్తులు అప్పులు అన్ని అతని దగ్గర పెట్టుకుంటాడు. అప్పులు ఎవరెవరు ఇచ్చారు, కంపెనీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అని చూస్తాడు. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అన్ని అమ్మేసి అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి తిరిగి చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది.
అర్థమైందండి? కంపెనీ విల్ హ్యావ్ అసెట్స్, కంపెనీ విల్ హ్యావ్ లయబిలిటీస్. సో అసెట్స్ అన్ని అమ్మేస్తాడు, అమ్మేసి మిగిలిన డబ్బులు వరుస క్రమంలో ఒకవేళ అప్పులు ఇవ్వడానికి పూర్తిగా సరిపోయినాయి అనుకోండి అందరికి ఇచ్చేస్తాడు. మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే సభ్యులు అంటే వాటాదారులు పంచుకుంటారు. ఒకవేళ అప్పులు ఇవ్వడానికి తగినన్ని ఆస్తులు లేవు కంపెనీలో, దాన్ని రేషియో ప్రకారం ఇచ్చేస్తాడు. ఇంత ఎంత డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇంత తగిన రేషియోలో 100 రూపాయలు ఇచ్చిన వాడికి ఇంత, 50 రూపాయలు ఇచ్చిన వాడికి ఇంత, దాంట్లో సగం ఇట్లా వరుసగా ఇచ్చుకుంటూ పోతాడండి. ఓకేనా? సో రిమెంబర్, పర్సన్ హూ ఈజ్ అపాయింటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ కంపెనీస్ వైండింగ్ అప్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ లిక్విడేటర్. లిక్విడేటర్ అంటాం, తెలుగులో పరిసమాపకుడు అంటాం. అంటే కంపెనీ క్లోజ్ చేయడాన్ని పరిసమాప్తి అంటాం, మూసివేత. సో పరిసమాప్తిని చూసే వ్యక్తిని పరిసమాపకుడు అంటాం. ఓకేనా? హీ ఈజ్ నోన్ యాజ్ లిక్విడేటర్. కంపెనీస్ వైండింగ్ అప్ ఈజ్ నోన్ యాజ్ లిక్విడేషన్. లిక్విడేషన్ అంటే క్లోజర్, మూసివేయటం. వైండింగ్ అప్ అన్న క్లోజరే, మూసివేయటమే. దాన్ని మొత్తం దగ్గరుండి పర్యవేక్షించే వాడిని లిక్విడేటర్ అంటాం. ఓకే, సో అది కంపెనీ లా ట్రైబ్యునల్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. అది దాంట్లో మనం కేసు ఫైల్ చేస్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ క్లోజింగ్. ఓకే, సో దెన్ వాలంటరీ వైండింగ్ అప్. వాలంటరీ అంటే స్వచ్ఛందంగా మూసివేత. చూడండి, ఫస్ట్ ఏం చెప్పాను, వైండింగ్ అప్ బై ట్రైబ్యునల్, ట్రైబ్యునల్ ద్వారా మూసివేతాం. సెకండ్ది స్వచ్ఛందంగా మూసివేతాం. స్వచ్ఛందంగా అంటే ఎవరి బలవంతం లేకుండా కంపెనీ తనంతట తనే. ఎవరండి? కంపెనీ ఓనర్స్ ఏమంటారని చెప్పాను గతంలో, షేర్ హోల్డర్స్ అంటారు. షేర్ హోల్డర్స్ లేదా సభ్యులు, ఇతర సభ్యులు అందరూ కలిసి కంపెనీని మూసివేయాలని తీర్మానం చేసుకొని దాని ప్రకారం కంపెనీని మూసివేయచ్చు. సో కంపెనీ ఓనర్స్ ఏమంటామంటే షేర్ హోల్డర్స్ అంటాం. వాళ్ళు కానీ కంపెనీకి సంబంధించిన సభ్యులు కానీ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇక కంపెనీ తను చేయాల్సిన కార్యకలాపాలు అయిపోయినాయి, ఆల్ దోస్ యాక్టివిటీస్ ఫర్ విచ్ కంపెనీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను. ఇక్కడ ఖమ్మం నుంచి కోదాడ రోడ్డు వేశారు కొత్తగా. ఈ రోడ్డు వేయడానికి గాను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి. దాని రా మెటీరియల్ కొనడానికి, సిబ్బంది నియమించుకోవడానికి, ఇంజనీర్లను నియమించుకోవడానికి, వర్కర్స్ నియమించుకోవడానికి. ఆ రోడ్డు వేసేంత వరకు కంపెనీ ఉంటుందండి. రోడ్డు వేయటం అయిపోయింది అనుకోండి, కంపెనీ విల్ నాట్ ఎగ్జిస్ట్, క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఎవరి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా మెంబర్సే ముందుకొచ్చి, షేర్ హోల్డర్స్ వాటాదారులే ముందుకొచ్చి కంపెనీని మూసివేస్తారు. ఓకే, సో when a company is closed by shareholders or members on their own without anybody's force or without any court's intervention or government's intervention, so that is known as voluntary winding up. చూడండి, వాలంటరీ వైండింగ్ అప్ రెండు రకాలుగా ఉంటుంది. మళ్ళా ఒకటి మెంబర్స్ వైండింగ్ అప్. ఓకే, మెంబర్స్ అంటే సభ్యులు, కంపెనీలో ఉన్న సభ్యులు తమంతట తమే స్వచ్ఛందంగా బంద్ చేయాలి, కంపెనీని మూసివేయాలని అనుకుంటారు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే when the company is solvent. సాల్వెంట్ అంటే, ఇన్సాల్వెంట్ అంటే అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితి. సాల్వెంట్ అంటే అన్ని అప్పులు తిరిగి చెల్లించగలదు కంపెనీ, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అటువంటప్పుడు మెంబర్స్ ముందుకు వచ్చి ఇక జరిగింది చాలు, ఈ కంపెనీ తోటి మనం ఏవైతే పని చేయాలనుకున్నామో ఆ పని అయిపోయింది, సో వి విల్ క్లోజ్ ఇట్ అని నిర్ణయం తీసుకొని బంద్ చేస్తే దట్ ఈస్ మెంబర్స్ వాలంటరీ బైండింగ్. సో వెన్ ఏ కంపెనీ ఈజ్ ఏబుల్ టు పే ఇట్స్ డెట్స్ and it is solvent, then company will go for members voluntary winding up. మెంబర్లు, సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్పులన్నీ తీర్చే పరిస్థితి ఉంది, ఇక కంపెనీ నెరవేర్చిన పని అయిపోయింది, నెరవేర్చాల్సిన పని మనం మూసివేద్దాం అనుకుంటే దట్ ఈస్ నోన్ ఎస్ మెంబర్స్ వాలంటరీ వైండింగ్. సో దే విల్ అగ్రీ టు వైండ్ అప్ ద కంపెనీ అండ్ అపాయింట్ ఏ లిక్విడేటర్. చూడండి, ఇక్కడ కూడా ఏదైతే ట్రైబ్యునల్ విషయంలో, కోర్టు విషయంలో లిక్విడేటర్ అపాయింట్ చేస్తుందో, ఇక్కడ కూడా కంపెనీ మెంబర్స్ లిక్విడేటర్ని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళ తరఫున మొత్తం అన్ని ఆస్తులు అమ్మి పెట్టి అప్పులన్నీ తిరిగి చెల్లించి మిగిలిన డబ్బులు ఏమన్నా ఉంటే మాకు ఇవ్వవలసిందిగా లిక్విడేటర్ని కోరుతారు. సో దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ ఎస్ మెంబర్స్ వాలంటరీ వైండింగ్ అప్. ఓకేనా? అట్లానే మెంబర్స్ కు వ్యతిరేకంగా క్రెడిటార్స్ అంటే ఏం చెప్పాను, దోస్ హూ గివ్ లోన్స్ టు కంపెనీస్. వాళ్ళు ముందుకొచ్చి కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా కంపెనీని మూసివేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి అప్పు అది ఎప్పుడు ఏర్పడుతుందంటే వెన్ ద కంపెనీ ఈజ్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్. కంపెనీ తన యొక్క అప్పులను, చూడండి మెంబర్స్ వాలంటరీ బైండింగ్ అప్ ఎప్పుడు ఉంటుందండి,
when the company is able to pay debts, when the company can pay its debts, members will come forward to voluntarily wind up the company. When the company is unable to pay debts, creditors will voluntarily come to wind up the company. వాళ్ళు వచ్చి ముందుకొచ్చి రిక్వెస్ట్ చేసి మీరు అప్పులే తీర్చలేకపోతున్నారు సన్నాసులారా, ఇక కంపెనీ కొనసాగించి ఏం లాభం, మూసేసుకోండి అని చెప్పి వాళ్ళు మెంబర్స్ ని ప్రెషరైజ్ చేసి, షేర్ హోల్డర్స్ ని ప్రెషరైజ్ చేసి కంపెనీని మూసివేసే పరిస్థితులు కూడా రావచ్చు. సో దట్ ఈస్ నోన్ ఎస్ creditors voluntary winding up. Okay, so occurs when a company is unable to pay debts and creditors play a significant role in the winding up process. సో అలాంటి పరిస్థితులలో మన క్రెడిటర్స్ ముందుకొచ్చి కంపెనీని మూసివేయడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. సో కంపల్సరీ వైండింగ్ అప్, నిర్బంధ మూసివేత కంపెనీ. ఓకేనా, ఇది మూడవది అండ్ లాస్ట్ వన్. ఇది ఫస్ట్ ఏం చూసామండి, వైండింగ్ అప్ బై ద ట్రైబ్యునల్. సెకండ్ వన్ వాలంటరీ వైండింగ్ అప్. వాలంటరీ వైండింగ్ అప్ రెండు రకాలు, మెంబర్స్ వైండింగ్ అప్ అంటే క్రెడిటార్స్ వైండింగ్ అప్, క్రెడిటార్స్ వాలంటరీ వైండింగ్ అప్. థర్డ్ది చివరిది కంపల్సరీ వైండింగ్ అప్. కంపల్సరీ అంటే తప్పనిసరిగా, నిర్బంధంగా నేను కొనసాగిస్తాను అనడానికి అవకాశం ఉండదు. కంపల్సరీ ఇట్ ఈస్ మ్యాండేటరీ. మ్యాండేటరీలీ ద కంపెనీ హ్యాస్ టు బి క్లోజ్డ్, ద కంపెనీ హ్యాస్ టు బి వౌండ్ అప్. ఓకేనా, అది ఎటువంటి పరిస్థితులలో ఏర్పడతాయి అంటే చూడండి, కంపెనీ ఈజ్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్ అంటే అప్పులు తీర్చలేని పరిస్థితి ఉన్నప్పుడు కంపల్సరీ వైండింగ్ అప్ ఏర్పడుతుంది. రుణ భారం ఎక్కువైపోయింది కంపెనీకి, అప్పు తీర్చే పరిస్థితి లేదు. వెన్ ద కంపెనీ ఈజ్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్, ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు అప్పు తీసుకొని రావడం జరిగిందో వాళ్ళకి తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. సో రుణదాతలకు తిరిగి ఇచ్చే పరిస్థితి లేనప్పుడు కంపల్సరీ వైండింగ్ అప్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ ద కంపెనీస్ మేనేజ్మెంట్ ఈజ్ యాక్టింగ్ అగైనెస్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రజలకు వ్యతిరేకంగా కంపెనీ పనిచేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెల్ ఫోన్, నా చేతిలో ఉన్న సెల్ ఫోను కంపెనీ తయారు చేస్తున్నదండి, కానీ తయారు చేసి అమ్మిన మొదటి నెల ఒక 100 సెల్లు పేలినాయి అనుకోండి, కొన్న నెలకి పేలినాయి, 100 మంది చచ్చిపోయినారు. వాళ్ళు ఊరుకుంటారండి? దే విల్ ఫైల్ ఏ కేస్. పోలీసులు వచ్చి కంపెనీని బలవంతంగా మూసేయిస్తారు, కోర్టు దాకా కూడా అవసరం లేకపోతే. అట్లనే మనము ఏం చూస్తామండి, ఇండ్లలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, అవి కంపెనీలు తయారు చేస్తున్నాయి సిలిండర్లు. అవి 100 మంది ఇళ్లలో పేలి 1000 మంది చచ్చిపోయినారు అనుకోండి, ఒక పర్టికులర్ గ్యాస్ కంపెనీ తయారు చేసిన సిలిండర్. ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా, ద కంపెనీ విల్ బి ఫోర్స్డ్ టు క్లోజ్. కంపెనీని తప్పనిసరిగా నిర్బంధంగా మూసివేస్తారు. సో దట్ ఈస్ కంపల్సరీ వైండింగ్ అప్. అర్థమైందండి? సో వెన్ ఏ కంపెనీ ఈజ్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్, కంపెనీ విల్ హ్యావ్ టు బి క్లోజ్డ్, విల్ హ్యావ్ టు బి క్లోజ్డ్. సిమిలర్లీ వెన్ ఏ కంపెనీ యాక్ట్స్ అగైనెస్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజల ఆసక్తులకు వ్యతిరేకంగా కంపెనీ పనిచేస్తే తప్పనిసరిగా కంపెనీని మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. సిమిలర్లీ బ్రీచ్ ఆఫ్ లాస్ గవర్నింగ్ ద కంపెనీ. కంపెనీ చూడండి, కంపెనీకి మీరు ఇంటర్మీడియట్ లో సిఈసి చదివినట్లయితే కంపెనీకి ముఖ్యమైన పత్రాలు కొన్ని నేర్చుకొని ఉంటారు. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, సంస్థాపన పత్రము, నియమావళి, అలాంటివి, పరిచయ పత్రం, ఇవి ఉన్నాయండి కొన్ని ముఖ్యమైన పత్రాలు, ప్రాస్పెక్టస్ అంటాం ఇంగ్లీష్లో. సో అవి వాటిలలో పేర్కొన్న విధంగా కంపెనీ పనిచేయకపోతే కంపెనీని బలవంతంగా మూసేయిస్తారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక పని చేస్తా అని చెప్పి ఇంకొక పని చేస్తున్నది అనుకోండి, కంపెనీని మూసివేస్తారు. నేను సెల్ ఫోన్లు తయారు చేస్తా అని చెప్పి లైసెన్స్ తీసుకొని కంప్యూటర్లు తయారు చేయడం మొదలు పెట్టాను అనుకోండి, గవర్నమెంట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకేనా, ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి నేను పీజీ కూడా చెప్తా, ఎంకామ్ కూడా చెప్తా అంటే గవర్నమెంట్ ఊరుకుంటుందండి? ఊరుకోదు. వీ హ్యావ్ టు గెట్ పర్మిషన్, యూ హ్యావ్ టు టేక్ లైసెన్స్ ఫర్ సర్టెన్ థింగ్స్. ఇఫ్ యూ వర్క్ అగైనెస్ట్ ద గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ విల్ నాట్ యాక్సెప్ట్, గవర్నమెంట్ విల్ ఫోర్స్ us టు క్లోజ్. ఓకేనా, సో అటువంటి పరిస్థితుల్లో కంపెనీని తప్పనిసరిగా మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో దీస్ ఆర్ ది మెయిన్ టైప్స్, దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఎ కంపెనీ. ఏమేమి చెప్పానండి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లోజింగ్ అప్ ఆర్ దేర్? వైండింగ్ అప్. వాట్ ఆర్ ద 3 types? వెరీ గుడ్. వాట్ ఆర్ ద 3 types? వెరీ గుడ్. కంపల్సరీ వైండింగ్ అప్, దెన్ వెరీ గుడ్, వాలంటరీ వైండింగ్ అప్. థర్డ్ వన్, first I told. What is that? Tribunal. Winding up by tribunal. NCLT అని చెప్పాను, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. సో ఈ 3 రకాలు ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కంపెనీ విల్ బి క్లోజ్డ్ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. ఈ 3 types of winding up are there. Okay, winding up is otherwise known as closure, is otherwise known as liquidation. Liquidation means close.
క్లోజర్ బై వైండింగ్ అప్ బై ట్రైబ్యునల్, వాలంటరీ వైండింగ్ అప్, కంపల్సరీ వైండింగ్ అప్. 3 types of winding up are mentioned in our Indian Companies Act 2013. Companies Act 2013 latest. ఫస్ట్ ఎప్పుడు అని చెప్పాను 1956. ఓకే, సో ఇది దీనికి ప్రాసెస్ చూడండి, ప్రొసీజర్. దీనికి కూడా పిటిషన్ ఉంటుందండి. పిటిషన్ అంటే కేస్, ఇన్ అదర్ వర్డ్స్. మన నిజ జీవితంలో కేసు అంటాం. కేసు ఫైల్ అయింది సార్ అంటాం, కేసు వేసారు అంటాం. ఈ కేసు మనం ఇక్కడ బుక్స్లో చూసేటప్పుడు పిటిషన్ అంటామండి. సో పిటిషన్ ఈజ్ ఫైల్డ్ బై క్రెడిటార్స్ కానీ, మెంబర్స్ కానీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కానీ, అదర్ ఏ ప్రజలైనా సరేనండి కంపెనీకి వ్యతిరేకంగా మనము ఎన్సిఎల్టీ అంటే ఏం చెప్పానండి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఓకే, దాంట్లో కేసు ఫైల్ చేస్తారు. దెన్ అంత విచారణ చేసిన తర్వాత అది కొనసాగటం కంపెనీ సమాజానికి మంచిది కాదు అనిపిస్తే ద ట్రైబ్యునల్ ఆర్డర్స్ ది బైండింగ్. ట్రైబ్యునల్ ఆర్డర్ ఇచ్చేసి కంపెనీని క్లోజ్ చేయటం అనేది చేస్తుందండి. చూడండి, మనకు క్లోజింగ్ లో, వైండింగ్ అప్ లో ప్రధానమైన చూడండి డిక్లరేషన్ ఆఫ్, ఇవి కీ ఫీచర్స్ అంటే ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి. ఫీచర్స్ ఆఫ్ వైండింగ్ అప్ చూడండి. డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ. సాల్వెన్సీ అంటే ఏంటండి, నేను ఇంతకు ముందే చెప్పాను, సాల్వెంట్, ఇన్సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఏం చెప్పాను, అప్పులు తీర్చే పరిస్థితి ఉంటే దాన్ని సాల్వెన్సీ అంటాం. ఇన్సాల్వెన్సీ అంటే అప్పులు తీర్చే పరిస్థితి లేకపోతే. సాల్వెన్సీ మీన్స్ ఇఫ్ ఏ పర్సన్ ఆర్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏబుల్ టు క్లియర్ ద డెట్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ సాల్వెంట్. Insolvency means if company is unable to clear the debts, then it is insolvent. It is termed as insolvent. చూడండి, కాబట్టి ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ ఇవ్వాలంటే అప్పులు తీర్చే సామర్థ్యం ఉన్నదా లేదా అనే డిక్లరేషన్ తీసుకుంటాం. అప్పులు తీర్చే పరిస్థితిలో ఉందా కంపెనీ, తీర్చే పరిస్థితిలో లేదా అనేది చూస్తాం. ఓకే, దెన్ సెకండ్లీ లిక్విడేటర్స్ రోల్. మీకు చెప్పాను, వైండింగ్ అప్ మొత్తం చూసే వ్యక్తిని లిక్విడేటర్ అంటారని చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి దిస్ టర్మ్. లిక్విడేషన్ అంటే క్లోజింగ్ అప్, వైండింగ్ అప్, క్లోజర్, దా ప్రాసెస్ చేసే వ్యక్తిని లిక్విడేటర్ అంటాం. ఓకే, లిక్విడేటర్ పాత్ర ఎవరు నియమించారు ఏంటి అనేది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ కంపెనీస్. ఓకే, చూడండి లిక్విడేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఏం చేస్తారని చెప్పానండి, రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ అంటే ఆస్తులన్నీ అమ్మేస్తారు, కంపెనీకి ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తారు. దెన్ పేమెంట్ ఆఫ్ డెట్స్ టు క్రెడిటార్స్, అప్పులు ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళకు వాళ్ళ అప్పులన్నీ ఇచ్చేయటం అనేది జరుగుతూ ఉంటుంది, అది వరుస క్రమంలో ఇస్తారు. ఓకే, దెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనీ సర్ప్లస్ టు షేర్ హోల్డర్స్, ఇంకేమైనా డబ్బులు మిగిలితే షేర్ హోల్డర్స్ తీసుకుంటారండి. అంటే కంపెనీని స్థాపించిన వాళ్ళు వాటాదారులే, కంపెనీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మూలధనం ఇచ్చిన వాళ్ళు వాటాదారులే. ఏమైనా డబ్బులు మిగిలితే షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తారు. చూడండి ప్రాసెస్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ సేల్ ఆఫ్ అసెట్స్, ఆస్తులను అమ్మేస్తారు, అప్పులను తీరుస్తారు, ఇంకేమైనా డబ్బులు మిగిలితే ఆ అమౌంట్ షేర్ హోల్డర్స్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, దెన్ ఫైలింగ్ రిపోర్ట్స్ అండ్ కంప్లీటింగ్ నెసరీ లీగల్ ఫార్మాలిటీస్. మనకు ఈ కంపెనీకి సంబంధించిన వ్యవస్థ మొత్తం క్లోజ్ అయినట్టుగా రిపోర్ట్ తయారు చేసి లిక్విడేటర్ కంపెనీ లా ట్రైబ్యునల్ కానీ, ఎవరి వాలంటరీ బైండింగ్ అప్ అయితే ఎవరైతే అతన్ని నియమించారో అతనికి కానీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇవ్వండి, కంపెనీకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి సార్, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఆస్తులు అమ్మితే ఇన్ని డబ్బులు వచ్చినాయి, అప్పులు వీళ్ళకి ఇంత ఇచ్చాము, ఇగో మిగిలిన డబ్బులు షేర్ హోల్డర్స్కి ఇచ్చాము, ఇగో దీంట్లో నా పారితోషికం ఇంత తీసుకుంటారు. పారితోషికం మీన్స్ ఈ శాలరీ పేమెంట్. ఓకే, లిక్విడేటర్స్ రెమ్యునరేషన్, మనం శాలరీ అనుకుంటే రెమ్యునరేషన్ అంటే మంచిగా ఉంటుంది, అతనికి రావాల్సిన డబ్బులు. మరి ఇదంతా కష్టపడి అన్ని ఆస్తులు అమ్మి అప్పులు తీర్చి కష్టపడినందుకు గాను అతనికి కొన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో నా డబ్బులు ఇంత అయినాయి సార్, ఇవ్వండి మిగిలిన డబ్బులు షేర్ హోల్డర్స్కి ఇచ్చాను, ఒక రిపోర్ట్ తయారు చేసి కోర్టుకు కానీ గవర్నమెంట్కి కానీ అతన్ని ఎవరు నియమిస్తే వాళ్ళకి అందివ్వటం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ లిక్విడేషన్. అర్థమైందండి, లిక్విడేషన్ ప్రాసెస్ ఇది. ఆస్తులు అమ్మడం, అప్పులు తీర్చడం, ఏమైనా డబ్బులు మిగిలితే షేర్ హోల్డర్స్కి ఇవ్వడం, రిపోర్ట్ నివేదిక తయారు చేయడం, దట్ రిపోర్ట్ విల్ బి సబ్మిటెడ్ టు ది కోర్ట్, టు ది ట్రైబ్యునల్ ఆర్ కంపెనీస్ రిజిస్ట్రార్ ఆర్ ది పర్సన్ హూ హ్యాస్ అపాయింటెడ్ ద లిక్విడేటర్. ఓకే, సో అది ప్రాసెస్ అండి. చూడండి దీని యొక్క పరిణామాలు ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వైండింగ్ అప్. కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామం. మూసేసిన తర్వాత ఏం జరుగుతుంది,
ఇప్పుడు మనుషులం ఉన్నాం, మనం చనిపోయిన తర్వాత ఏమవుతుందండి? తీసి మన మత ఆచారాల ప్రకారం దహనం చేయటమా, లేకపోతే పూడ్చిపెట్టడమా, ఏదో ఒకటి చేస్తారు. అట్లనే కంపెనీ కూడా క్లోజ్ అయిపోయినాక ఏమవుతుందంటే దాని ఆస్తులన్నీ అమ్ముతారు, అప్పులు తీరుస్తారు, మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది, ఏం జరిగింది ఏంటి అని. ఓకేనా? సో అట్లనే వెన్ కంపెనీ ఈజ్ క్లోజ్డ్, డిజల్యూషన్ ఆఫ్ ది కంపెనీ అంటే ఆ కంపెనీ పేరుతోటి ఏ కార్యకలాపం ఉండకూడదండి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకోండి, ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయకూడదు. అతను వారసులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే పెళ్ళాం కానీ మొగుడు కానీ పిల్లలు ఎవరు కానీ ఉంటే వాళ్ళు మాత్రమే దాంట్లో ఉన్న డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి మార్చుకొని అప్పుడు మాత్రమే ఆపరేట్ చేయాలి. ఒక వ్యక్తి చనిపోయినాక అతని బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయకూడదు. సిమిలర్లీ వెన్ కంపెనీ ఈజ్ క్లోజ్డ్, ఇట్ లీడ్స్ టు డిజల్యూషన్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ తన పేరుతోటి ఏ కార్యకలాపం చేయకూడదు, ఎందుకంటే కంపెనీ పేరే లేదు, కంపెనీ క్లోజ్ అయింది. ఓకే, సో ఇట్ లీడ్స్ టు డిజల్యూషన్ ఆఫ్ ది కంపెనీ అండ్ కంపెనీ ceases to exist as a legal entity. అంటే ఒక వ్యక్తి ఎట్లనైతే చనిపోతే వ్యక్తిగా కొనసాగలేడో బాడీ అంటారు, అంతేగాని వ్యక్తి అనరు. ఇక చనిపోయినాక బాడీ తీసుకొని వచ్చారు సార్ అని అంటారు, అంతేగాని వ్యక్తి వచ్చాడు సార్ అని అంటారా? సో అన్నారు. మనలో ఊపిరి ఉన్నంత వరకే మనం ఏమంటామంటే శివం అంటాం. శివం మనలో ఊపిరి పోతే శవం. ఓకేనా? బాడీ అంటారు, అంతేగాని వ్యక్తిని తీసుకొని వచ్చారని అన్నారు, బాడీని తెచ్చారు సార్ అంటారు. శరీరం మాత్రమే ఉంది. సో అట్లనే కంపెనీ ఆ పేరుతోటి ఎటువంటి కార్యకలాపం కొనసాగించడానికి అవకాశం ఉండదు. ఓకేనా? సిమిలర్ సెటిల్మెంట్ ఆఫ్ లయబిలిటీస్, ఏం చేయాలండి? అప్పులన్నీ చెల్లించాలి. సెటిల్మెంట్, ఎవరెవరికి ఏమో డబ్బులు చెల్లించవలసినవి ఉన్నాయో, రుణదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కంపెనీ కెనాట్ క్యారీ అవుట్ ఆపరేషన్స్ ఇన్ ఇట్స్ నేమ్, దట్ ఈస్ డిజల్యూషన్. సెకండ్లీ, కంపెనీ విల్ సెటిల్ ఆల్ ఇట్స్ లయబిలిటీస్, ఎంతవరకు తీర్చగలరో ఆస్తులు అమ్మితే ఆ అప్పులన్నీ తీర్చడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. దెన్ లాస్ ఆఫ్ కార్పొరేట్ స్టేటస్, అంటే కంపెనీకి ఆ పేరుతోటి కొనసాగే హక్కు ఉండదు కదండి. అప్పటిదాకా కంపెనీ అని పేరు దర్జాగా ఉంటుంది, బతుకున్నంత వరకే మంచి షర్ట్లు ప్యాంట్లు దువ్వుకోవటం, లేకపోతే ఇంకేదైనా రంగురంగుల గోళపు రంగు, నెత్తికి రంగు, అక్కడ రంగు, ఇక్కడ రంగు, రకరకాలు వేసుకున్నాం. పోయినాక ఏముంటుందండి? నథింగ్ విల్ బి దేర్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా కార్పొరేట్ స్టేటస్ అనేది ఉండదు, కంపెనీకి ఆ స్థాయి ఉండదు, ఆ దర్పం ఉండదు, ఆ దర్జా ఉండదు. సో లాస్ ఆఫ్ కార్పొరేట్ స్టేటస్ విల్ బి దేర్. ఓకే, సో ఇంపాక్ట్ ఆన్ డైరెక్టర్స్ అండ్ మెంబర్స్. చూడండి, డైరెక్టర్లు డైరెక్ట్ గా కొనసాగరు, డైరెక్టర్లుగా కొనసాగరు. మెంబర్లు కూడా, సభ్యులుగా కొనసాగలేరు, బికాస్ దే కంపెనీ ఇట్ సెల్ఫ్ క్లోజ్డ్. కాబట్టి కంపెనీకి డైరెక్టర్లుగా ఉండటం, మెంబర్లుగా ఉండటం అనేది సాధ్యం కాదు. ఓకేనా? దే విల్ లూజ్ దేర్ ఐడెంటిటీ. నేను ఫలానా కంపెనీకి డైరెక్టర్గా చేస్తున్నాను, ఫలానా కంపెనీలో మెంబర్గా ఉన్నాను అనే ఐడెంటిటీ అనేది ఉండదు. ఇట్ విల్ బి లాస్ట్. ఓకే, లీగల్ ప్రొసీడింగ్స్ అండ్ క్లెయిమ్స్. లీగల్ ప్రొసీడింగ్స్ అంటే చట్టపరంగా ఏమైనా కోర్టులో మన కంపెనీకి వ్యతిరేకంగా కేసులు ఉన్నాయనుకోండి, ఆ వాటి యొక్క పరిష్కారం తుది దశకు చేరుకుంటుంది సాధ్యం తొందరగా. ఇట్ విల్ హ్యావ్ టు బి క్లోజ్. ఓకేనా? కంపెనీ ఉన్నప్పుడు, ఇప్పుడు వ్యక్తి బతికున్నప్పుడు ఏమైనా కేసులు ఉన్నాయో చనిపోయినాక సాధ్యమైన తొందరగా క్లోజ్ చేసేస్తారు. ఇక ఎందుకంటే వాడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, చచ్చిపోయినాక ఇక రావు కదా. నేను తీసుకొని పోయి బండి ఎవరికో గుద్దానంటే, నేను పోయినాక ఇక నేను పోయినాక ఇక అక్కడ ఏం లేదు, నా మీద కేసు పెట్టి ఏం లాభం? సిమిలర్లీ కంపెనీ కూడా సేమ్ లీగల్ ప్రొసీడింగ్స్ అండ్ కానీ క్లెయిమ్స్ కానీ ఏమైనా ఉంటే సాధ్యమైన తొందరగా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ కంపెనీ నుంచి ఏమైనా డబ్బులు రాబట్టుకోవాలనుకోండి, కోర్టులో కేసు ఉన్నది అనుకోండి, ఎవరు ఇస్తారు? లిక్విడేటర్ ఇస్తారు. ఎందుకని లిక్విడేటరే కంపెనీ యొక్క క్లోజింగ్ మొత్తం చూస్తాడని చెప్పాను కదా. సో ఏమైనా డబ్బులు మిగిలితే లేదా ప్రాధాన్యత క్రమంలో లిక్విడేటర్కు ఇస్తారు. ఇక కోర్టుకి తీర్పు, ఈ కంపెనీ నుంచి ఇంత డబ్బులు రావాలని లిక్విడేటర్కి ఇస్తే అతనే డబ్బులు తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. ఓకే, దెన్ ఎఫెక్ట్ ఆన్ కాంట్రాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్. కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ ఏవైతే కంపెనీ చేసుకున్నదో అవన్నీ రద్దు అయిపోతాయండి. ఎందుకంటే చేయలేదు, ఇప్పుడు అది బతికిలేదు కదా కంపెనీ. ఓకేనా? నేను బతుకున్నంత వరకే కాలేజీలో పనిచేస్తాను, నేను పోయినాక కాలేజీలో ఏం చేస్తాను? చేయలేను కదా. సో సిమిలర్లీ కంపెనీకి పేరుతో ఉన్న కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, ఎవ్రీథింగ్ విల్ బి నల్లిఫైడ్. అవన్నీ కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది. పెన్నుది నోట్లో. లంచ్ టైం అయిందని నాకు తెలుసు, పెన్నులు తినకు. ఓకేనా? గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ కాన్సిక్వెన్సెస్. ఓకే, గవర్నమెంట్ రికార్డుల ప్రకారం కంపెనీని రిజిస్టర్, ఇప్పుడు ఎవరైనా టీసీ తీసుకొని పోయినారనుకోండి, నా దగ్గర ఉన్న రిజిస్టర్లో తీసివేస్తాను అతని పేరు, రౌండప్ చేసి రెడ్ మార్క్ తోటి రాసేసుకుంటాను. సో అట్లనే కంపెనీల యొక్క లిస్ట్ ఉంటుందండి, ఏ కంపెనీలు ఉన్నాయి అనేది. సో ఫ్రమ్ దట్ లిస్ట్ వౌండ్ అప్ కంపెనీస్ నేమ్ విల్ బి డిలీటెడ్. ఆ లిస్టులో నుంచి
ఏదైతే కంపెనీ క్లోజ్ అయిందో ఆ పేరును తొలగించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ కాన్సిక్వెన్సెస్ విల్ బి దేర్. సిమిలర్లీ రెప్యుటేషన్ అండ్ క్రెడిబిలిటీ లాస్. ఆ కంపెనీ స్వచ్ఛందంగా క్లోజ్ అయితే మంచిదే, అట్లా కాకుండా ప్రజలు కేసు పెట్టో లేదా ట్రైబ్యునల్లో తనంతట తనే జోక్యం చేసుకొని ప్రభుత్వం బలవంతంగా మూసేయించడం జరిగితే కంపెనీకి మంచి పేరు ఉంటుందండి? ఉండదు. సో దట్ ఈస్ రెప్యుటేషన్ అనేది దెబ్బతింటుంది, అంటే గుడ్ విల్ అనేది దెబ్బతింటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్టర్లు ముందుకొచ్చి ఇంకొక కంపెనీని పెట్టినా ఎవరు నమ్మడు. నేను చిట్టీలు నడిపి లాస్ వచ్చి మూసేసి ఇంకొక చిట్టీలు మొదలు పెడతా అంటే ఎవరైనా చేరుతాడా? నోబడి విల్ జాయిన్. ఎందుకంటే నా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, నా గుడ్ విల్ దెబ్బతింటుంది, నాకున్న మంచి పేరు దెబ్బతింటుంది. సో కంపెనీలో పనిచేసిన డైరెక్టర్లు కానీ మేనేజర్లు కానీ మళ్ళీ ముందుకొచ్చి వేరే కంపెనీలో చేసి ఇంకేదైనా చేద్దామన్నా కానీ దట్ క్రెడిబిలిటీ విల్ బి లాస్ట్. ఓకే, రెప్యుటేషన్ విల్ బి లాస్ట్. అట్లనే ఎంప్లాయీస్తో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ రద్దు అయిపోతాయి. సో టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీ కాంట్రాక్ట్స్ విల్ బి దేర్. ఎంప్లాయీస్ని పెట్టుకొని నీకు 10 ఏళ్ళు ఈ కంపెనీలో చెయ్యి అనే ఒప్పందం కుదుర్చుకుందాం, 5 ఏళ్ల తర్వాత కంపెనీ రద్దు అయింది అనుకోండి, వాడు 10 ఏళ్ళు పని చేయడు కదా మన దగ్గర, 5 ఏళ్ల తర్వాతనే క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఆల్ కాంట్రాక్ట్స్ విల్ బి టెర్మినేటెడ్. దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్. ఎవరికైతే అమ్మాలో ఆస్తులు అమ్మే వాళ్ళని ఏమంటారని చెప్పాను? లిక్విడేటర్ అంటారు. సో లిక్విడేటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ అసెట్స్. ఆ లిక్విడేటర్ మొత్తం ఆస్తులను ఎవరికైతే అమ్మాలనో వాళ్ళకు హీ విల్ ట్రాన్స్ఫర్ ది అసెట్స్ టు దోస్ పర్సన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లిక్విడేషన్. దిస్ ఈజ్ అబౌట్ వైండింగ్ అప్. ఎన్ని రకాల వైండింగ్ అప్స్ ఉన్నాయని మనం అనుకున్నాం? 3 types mainly. One is winding up by tribunal. Second one is voluntary winding up. Third one is compulsory winding up. Very good. Winding up అంటే ఏం చెప్పాను? క్లోజింగ్. కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినాక దాన్ని మూసివేస్తే దాన్ని వైండింగ్ అప్ అంటాం. ఈ క్లోజింగ్ అనే ఇంకొక పదంతో చెప్తాం, లిక్విడేషన్ అంటారు. ఈ ప్రాసెస్ మొత్తం దగ్గరుండి చేపట్టే వ్యక్తిని లిక్విడేటర్ అంటారని చెప్పాను. ఈ వైండింగ్ అప్ చేయడానికి కంపెనీలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కోర్టు ఉన్నది, దాన్ని ఏమంటారని చెప్పాను? NCLT, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. అతని వాలంటరీ వైండింగ్ అప్ 2 రకాలని చెప్పాను. ఏం చెప్పాను? ఏమేమి 2 రకాలు? మెంబర్స్ వాలంటరీ వైండింగ్ అప్, క్రెడిటార్స్ వాలంటరీ వైండింగ్. సో అవి గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will see some more topics. Okay, so thank you very much dear student. Just a minute, wait, I will take attendance.